ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. జూలై 6th తొలి ఏకాదశి. మరి తొలి ఏకాదశి రోజు మనం చేయవలసిన పూజా విధానం ఏంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఏకాదశి అంటే ఉపవాస దీక్ష గురించి ప్రథమంగా చెప్పుకుంటారు కాబట్టి తినవలసినవి తినకూడని, మరి ముఖ్యంగా ఈరోజు పాటించవలసిన నియమాలు ఎలా ఉంటాయో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, తొలి ఏకాదశి సైన ఏకాదశి అంటూ ఉంటారు. అంటే ఏకాదశి, తొలి ఏకాదశి వచ్చిందంటే ఆ పండగల సీజన్ స్టార్ట్ అన్నట్టుగా ఉంటాం. మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ప్రేక్షకులు పాటించవలసిన నియమాల గురించి వివరిస్తారా? తప్పకుండానమ్మా. తొలి ఏకాదశి అంటే మనకు ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి, మొత్తం 24. మూఢమి వచ్చినప్పుడు ఈ సంబంధించినటువంటి అధిక మాసం వచ్చినప్పుడు ఇంకొక 2 ఏకాదశులు పెరుగుతాయి. అయితే దీనిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ విష్ణు భగవానుల వారు నిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజు ఉండి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అంటే ఉత్థాన ఏకాదశి మేల్కొంటారు. అది తదనంతరం వచ్చే ద్వాదశి రోజున భూలోకానికి తిరిగి వస్తారు. దాన్ని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. కాబట్టి ఈ 4 నెలల పాటు విష్ణువుని ఆరాధన, దైవంగా ఆరాధించే వాళ్ళు చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు. ఈశ్వరుని ఆరాధన చేసుకునేటువంటి వాళ్ళు చాతుర్మాస్యము ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి నుంచి మొదలుకొని కార్తీక పౌర్ణమి వరకు చాతుర్మాస్య దీక్ష. అయితే తాళజంగుడు అనేటువంటి యొక్క రాక్షసుడి, మురాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుని తాళజంగుని కుమారుడైనటువంటి మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం 1000 సంవత్సరాల పాటు యుద్ధము చేసి అలసిపోయి గుహలో విశ్రమించినటువంటి సందర్భంలో విష్ణువు యొక్క శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించి ఆయన ఏ సంకల్పం కోసమైతే యుద్ధం చేశాడో ఆ సంకల్పాన్ని కన్య నెరవేరుస్తుంది. తదనంతరం ఆ మేల్కొన్నటువంటి విష్ణువు చాలా సంతోషాన్ని పొంది ఏం కావాలమ్మా కోరుకోనంటే 3 వరాలు కోరుకుంటుంది. సదా నీకు నేను ప్రియంగా ఉండాలి, నీకు ఇష్టమైనటువంటి తిథుల్లో నేను ప్రథమ స్థానాన్ని పొందాలి, తదనంతరం నా పేరు ఏర్పడినటువంటి రోజున ఎవరైతే నిన్ను పూజిస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి ఇవ్వాలి అని ఆ ఏకాదశి అనేటువంటి నామముతో ఆ కన్య అప్పటి నుంచి ప్రారంభంగా పిలువబడుతూ వస్తుంది. అందుకనే విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటిది ఏకాదశి. గురుగారు, ముఖ్యంగా మనం ఏ ఏకాదశిలో అయినా ఉపవాస దీక్ష గురించి ప్రథమంగా మాట్లాడుకుంటాం. మరి ఈ తొలి ఏకాదశి రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఏం తినాలి, ఏం తినకూడదు? దీన్నే హరివాసరము అని అంటారమ్మా, ఉపవాస నియమాన్ని పాటించేదాన్ని. అందుకని ఏకాదశి 6వ తారీఖు కదా, ముందు దశమి రోజు అనగా శనివారం నుంచే ఉపవాసం నియమాన్ని పాటించాలి. ఆ రాత్రి స్త్రీ సాంగత్యం పనికిరాదు, నేల మీద పడుకోవాలి, ఉపాహారము చెయ్యాలి. ఆ రోజు మద్యపానము, మాంసాహారం కూడా నిషిద్ధము. ఏకాదశి రోజున కూడా మద్యపానము, మాంసాహారము, స్త్రీ సాంగత్యము నిషేధము, ఉపవాసం ఉండాలి. తర్వాత కాల్చినవి, అలాగే ఉడికించినవి, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు ఇలాంటివి ఏవి కూడా భుజించకూడదు. వీలైనంత మటుకు రా పండ్లు, పాలు తిని ఉండవచ్చు, లేదా కటిక ఉపవాసమైన ఉండవచ్చు. అది ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేయాలి. చెప్పారు కాబట్టి అని చెప్పి చేయకూడదు. చేస్తే ఏంటి గురుగారు? శక్తి ఉండాలి కదమ్మా శరీరంలో. ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం చేయడానికి అనుకూలంగా మన శరీరం నిర్మాణం ఉండాలి కదా. ఈ కాలంలో పొద్దున టిఫిన్ చేయకపోతే అసలు అల్లాడిపోతుంటారు కదా. కాబట్టి పాలు, పండ్లు, ఇతర పదార్థాలు ఉంటూ ఈ ఉపవాసం అంటే ఎక్కువగా దైవనామ స్మరణ చేసుకుంటాలి. అందుకనే ఏకాదశి రోజున పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా విష్ణు చిత్రపటానికి తెల్లటి పూలమాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి మళ్ళీ తులసి చెట్టు దగ్గరకు వచ్చి చక్కగా ముగ్గు వేసి షట్కోణము, త్రికోణం ముగ్గు వేసి అక్కడ దీపారాధన, ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి నైవేద్యంగా పండ్లు పెట్టవచ్చు, ఆవు పాలు పెట్టవచ్చు. ఆ రోజంతా కూడా విష్ణునామ స్మరణ చేసుకుంటూ ఉండి
మళ్ళీ సాయంకాల ప్రదోషకాల సమయంలో ఇంట్లో మళ్ళీ తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉండడం, జాగారం చేయడం. ఆ చేసిన తదుపరి తెల్లవారి మళ్ళీ ద్వాదశి తిథి వస్తుంది. ఆ ద్వాదశి తిథి రోజున మళ్ళీ కాలకృత్యాదులన్నీ తీర్చుకున్న తర్వాత ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి అప్పుడు దేవాలయానికి చేరుకుని అర్చన అభిషేకాదులు జరిపించుకొని వీలైతే అర్చనకు చేసుకోవచ్చు, లేదా విష్ణువుని సంబంధించి నమస్కారం చేసుకొని దర్శించుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పదార్థాలు వండి ఎవరికైనా అతిథి అభ్యాగతులకి ఆ సంబంధించినటువంటి భోజనాన్ని వారికి అతిథిగా వాళ్ళని సేవ చేసి అన్నీ వడ్డించి భోజనములు తాంబూలాదులు ఇచ్చి తదనంతరం దంపతులు కనుక భోజనం చేస్తే ఎంతో పుణ్యమమ్మ. వాళ్ళు ఎన్ని కష్టములలో ఉంటారో ఆ కష్టములన్నీ కూడాను తొలగిపోతాయి. అందుకనే దశమి రోజు నుంచే ప్రారంభించాలి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ దశమి తిథి రోజున జాతకరీత్యా ఉన్నటువంటి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనసు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై వారాహి నవరాత్రుల సందర్భంగా 5వ తేదీన 9 వారాహి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు మరియు శనిదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగులి మాలను ఇవ్వడం జరుగుతుంది. 5వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి సాయంత్రం 5 గంటల లోపల 5వ తారీఖు రోజున మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తొలి ఏకాదశి రోజు మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఒక్క పని చేసి చూడండి, లేదా ఈ ఒక్క మంత్రం పాటించి చూడండి. అంతేకాకుండానమ్మా, ఈ తొలి ఏకాదశి రోజున సూర్య భగవానుడు ఈ ఉత్తరం నుంచి దక్షిణ దేశం వైపు మడుతూ ఉంటుంటాడు. దక్షిణ దిశ, అందుకే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది. అది సో ఈ తొలి ఏకాదశి రోజు ఈ ఒక్క మంత్రం కానీ, మీ ఏ సమస్యలున్నా లేకపోతే ఈ ఒక్క పని కానీ చేసి చూడండి, మీ జీవితమే కొంచెం ఖచ్చితంగా ఈ విష్ణు దేవతానుగ్రహం వల్ల మారుతుందమ్మా. తప్పకుండా సంకటాలు, కష్టములు, దోషములు చాలా మటుకు నివారణ అవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా మనకు సైంటిస్టులు చెప్పింది ఏముంది, డిటాక్సిఫై అయిపోతుంది. ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలు పఠిస్తే గనుక ఎంతో శక్తి కూడా ఆటోమేటిక్గా వస్తుంది. అందులో జాగరణ కూడా మీరు చేయాలంటున్నారు. కాబట్టి మెయిన్గా స్ట్రెంగ్త్, బాడీ అండ్ మైండ్, సోల్ కంట్రోల్లో ఉండి మనకు ఒకలాంటి స్ట్రెంగ్త్, ఒకలాంటి పవర్ మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది కదా గురుగారు. వాస్తవం అమ్మ. అంతేకాకుండా పదార్థం కనుక భుజించినట్లయితే ఆ పదార్థంలో కలిదోషం ఉంటుంది. ఏకాదశి రోజున భుజించేటువంటి పదార్థంలో కలిదోషం ఉంటుంది. అందుకనే భోజనములు అనేటువంటివి ఆ ఏకాదశి రోజున స్వీకరించకూడదని శాస్త్ర నియమం అనేటువంటిది పెట్టింది. అందులో పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ కూడా మీరు చెప్పారు. అవును, ఇవన్నీ ఏంటంటే ఇది ఒంట్లో ఈ కామ ప్రకోపాలని పెంపొందించేటువంటిది. అందుకని అవి వద్దన్నారు. అది కాబట్టి చక్కగా ఈ నియమాన్ని పాటించుకుంటూ ఉండి కనుక చేసుకుంటే సూర్యచంద్రుల గమనం, చాతుర్మాస్యం. ఇంకొక మాట చెప్పమంటారమ్మా, ఏదైనా ఒక బలమైన సంకల్పం ఉంటుంది కదమ్మా, ఆ బలమైన సంకల్పాన్ని నెరవేరాలని ఈ ఏకాదశి రోజున ప్రారంభించి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండి కార్తీక మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఉత్థాన ఏకాదశి రోజున విరమింపజేస్తే, ప్రతిరోజు పారాయణం చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ విరమింపజేస్తే తప్పకుండా వాళ్ళకి అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో సందేహమే లేదు. రైట్. మొత్తం మేము పారాయణం చేయలేమండి, ఏదైనా ఒక మంత్రం మాకు గట్టిగా చెప్పండి గురుగారు, సో దట్ మేము ఎల్లప్పుడూ ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటాము అని చెప్పదగ్గ. చాతుర్మాస్య దీక్షలో ఉండంగా కూడా నారాయణాయ నమః అనుకుంటూ కూడా ఉండొచ్చు. రైట్. ఈ రకంగా ప్రతి ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి 6వ తారీఖు నుంచి కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశి వరకు కూడా ప్రతిరోజు వీలు కుదిరినప్పుడల్లా డ్రైవ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మనసులో నారాయణాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః అనుకుంటూ ఉంటుంటే ఆటోమేటిక్గా మనం ఏ పని చేస్తున్నా మన మనస్సు అది చాంట్ చేస్తూనే ఉంటుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.